తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు కరుణించాడు. రానున్న 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ద్రోణి ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. దాని ప్రభావం రాష్ట్రం మీద కొంతమేర ఉండడంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఒక ద్రోణి ప్రభావం, దానికి ఒక ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో దాని ప్రభావము 2 తెలుగు రాష్ట్రాల మీద కొంతమేర ఉండడంతో కూడా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూడా మనం చూసుకున్నట్లయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది. మనం విజువల్స్లో కూడా వర్షం పడుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక హైదరాబాద్ నగరంతో సహా 23 జిల్లాలకైతే రానున్న కొన్ని గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇన్ని రోజుల పాటు కూడా ఎల్నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన మేర వర్షం అయితే కురవలేదు. ఇటు రైతులు, హైదరాబాద్ నగర ప్రజలు కూడా వర్షాల కోసం 1000 కన్నులతో వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలు కొంతమేర ఉపశమనం ఇచ్చినప్పటికీ ఇవైతే భారీ వర్షాలు కాదు, కేవలం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలే కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కురుస్తున్నటువంటి మోస్తరు వర్షాలైనా కూడా ఇటు రైతులకు, ఇటు నగరవాసులకు కూడా కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.